వక్ఫ్ బిల్లు ఆగిపోయింది అని ముస్లిం సంఘాల్లో సంతోషం, అదే సందర్భంలో కావాల్సింది జరిగిందని హిందూ సంఘాల్లో సంతోషం. మోడీ సర్కార్ కానీ హిందువులు కానీ కోరుకున్నటువంటిది ఏంటంటే ఇది నా భూమి అని క్లెయిమ్ చేయగానే ఇచ్చి పడేసేటటువంటి విధానం, లేదా మా తాత ముత్తాతల నాటి నుంచి ఇదే అక్కడ ప్రార్థన చేశాం కాబట్టి అది మాది అనేటటువంటి దాన్ని ఇక్కడ ఆపాలనుకున్నారు. వక్ఫ్ సవరణ చట్టంలో ఏర్పాటు చేసింది అదే సెక్షన్ 40. ఇందులో ఏంటంటే ఇది మాది అని చెప్తే కనుక అది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత మంది. ఎక్కడ ట్రిబ్యునల్లో ఉండేది వాళ్ళే, అది కదా ఆపాలనుకుంది. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం ఆపలేదు. అదే సందర్భంలో ఏదైతే కంటిన్యూగా మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఈ స్థలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లేకపోతే ఇంకో గ్రౌండ్స్లో ప్రతి శుక్రవారం వచ్చి ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, 7 ఏళ్ల పైన ప్రార్థన చేస్తే కనుక అది మాదే అంటారనమాట నిబంధనల ప్రకారం. ఆ టైప్లో క్లెయిమ్ని కుదరదని చెప్పింది ఇక్కడ వక్ఫ్ సవరణ చట్టం. ఆ రెండింటిని సుప్రీంకోర్టు ఆపలేదు. అవి రెండే ప్రధానమైనటువంటిది ప్రభుత్వం కోరేది కానీ హిందూ సంఘాలు కోరేది కానీ.